ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉన్నది. ఆ అడవిలోనే చెట్టు కింద ఒక చిట్టెలుక కూడా ఉన్నది. ఒకనాడు సింహం జంతువులను వేటాడి అలసి చెట్టు కింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నం నుండి ఒక చిట్టెలుక అటూ ఇటూ పరిగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది. సింహం కోపంతో ఒకసారి పంజె విసిరి దాని కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది. చిట్టెలుక గడగడ వణుకుతూ, మృగరాజా, నన్ను చంపకు, ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తా అన్నది దీనంగా. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, ఏమన్నావు బుడతా, నీవు నాకు సహాయం చేస్తావా? నా కాలు గోరంత లేవు నీవు. ఈ అడవికి రాజు నేనెక్కడా? కన్నంలో దాక్కునే పిసరంత పానంగల నువ్వెక్కడా? అల్ప ప్రాణివి. అలాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం! సరేలే పో అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలింది. బ్రతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది. కొన్నాళ్ళ తర్వాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. వలతాళ్ళు గట్టిగా ఉండడంతో సింహం ఎంత గుంజుకున్నా తప్పించుకోలేకపోయింది. కొంతసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో ప్రాణమే తీస్తాడో అని విచారించసాగింది సింహం. అటువైపు పరిగెడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితిని చూసింది. అయ్యో పాపం అని జాలిపడింది. వలను తన వాడి దంతాలతో గబగబా కొరకసాగింది చిట్టెలుక. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది, ఎంతో సంతోషించింది. వలతాళ్ళు కొరకడంతో సింహం వల నుండి బయటపడింది. చిట్టెలుక మొహం చూడటానికి సింహానికి సిగ్గనిపించింది. ఎంత చిన్నవారైనా కించపరచరాదు అని తన మనసులో అనుకొని, ఒకనాడు నేను నిన్ను నా కాలి గోటితో సమానం అన్నాను, ఈసడించుకున్నాను. ఈరోజు నువ్వే నా ప్రాణం కాపాడావు, నన్ను క్షమించు అన్నది సింహం. ఆనాటి నుండి సింహం ఎలుక ఎంతో స్నేహంగా జీవించినవి.